నౌ ఓ టు ఎండి విజయ్ కుమార్ గౌడ్ గారు. యాక్చువల్గా మన గౌడ కమ్యూనిటీలో మన వృత్తి, ముఖ్యంగా మన వృత్తి చేసే వ్యక్తులు ప్రమాదాలకు గురవడం సర్వసాధారణం. దాని సందర్భంగా అయ్యే ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ కావచ్చు, అక్కడ నుండి మొదలుపెట్టిన సర్వీసు. ఎవరైనా చెట్టు మీదకి వెళ్ళి పడితే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో పూర్తిగా ఫ్రీగా చేసే నిర్ణయం తీసుకొని తన సుప్రజ హాస్పిటల్ నుండి సేవ చేస్తున్నారు. అందులో భాగంగా అది కాస్త ఓన్లీ చెట్టు మీదకి వెళ్ళి పడ్డ వాళ్ళే కాదు, ఏ కండిషన్లో కొలాప్స్ అయినా కానీ తను పూర్తి పైసా ఖర్చు లేకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని చేస్తూ మన కమ్యూనిటీకి సేవ చేస్తున్న వ్యక్తి. ఓన్లీ చెట్టు మీదకి వెళ్ళి పడ్డ వాళ్ళే కాకుండా ఈ మధ్య కాలంలో తన సక్సెస్ స్టోరీ మొన్న ఇందాక మన సెక్రటరీ గారు అన్నట్టుగా మేము కొద్దిసేపే తనతో మాట్లాడిన సందర్భంలో నిజంగా కూడా అన్న చేసిన సేవలు చాలా అమోఘం. ఓన్లీ చెట్టు మీదకి వెళ్ళి పడ్డ వాళ్ళే కాకుండా మన కమ్యూనిటీ పర్సన్ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే చాలు, అది ఒక సొంత ఇల్లులాగా భావించి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్న సందర్భాలు. తను ఎంతోమందికి, ముఖ్యంగా ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలో వైద్యానికి అయ్యే ఖర్చు మనకు తెలియదు కాదు, అలాంటి కార్పొరేట్ వైద్యాన్ని చాలా అతి తక్కువ నామినల్గా, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా కుటుంబం నీడీ పీపుల్ అయితే వాళ్ళకు పూర్తి ఉచితంగా చేస్తున్న మహా వ్యక్తి మన విజయ్ కుమార్ అండి. ఓవర్ టు యూ, సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీబీఎన్. గుడ్ మార్నింగ్ జీబీఎన్. గుడ్ మార్నింగ్. ముందుగా వేదికను అలంకరించినటువంటి, అధ్యక్షత వహించినటువంటి చీకటి ప్రభాకర్ అన్న గారికి, మరియు గౌడ జాతి ఆనిముత్యం ఆదర్శ కిరణం అన్న డాక్టర్ శ్రీనివాస్ అన్న గారికి, మరియు అన్న బండి సాయి అన్న గారికి, మరియు చక్రవర్తి అన్న గారికి, విజయ్ కుమార్ అన్న గారికి, మరియు అంబాల నారాయణ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరియు గౌడ బిజినెస్ వసుదైక కుటుంబం మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ గౌడ బిజినెస్ నెట్వర్క్ సమావేశం చూస్తుంటే ఒక ముంబైలో కానీ, ఒక చెన్నైలో కానీ ముఖేష్ అంబానీ, ఆదాని వాళ్ళు కార్పొరేట్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలందరినీ పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు ఆ విధంగా అనిపించింది. ఇక్కడ అంటే ఒక వ్యవస్థను నడపాలన్నా, ఒక వ్యవస్థను సమీకృతం చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా దానికి చాలా ఒడిదొడుకులు ఉంటాయి. ఆ ఒడిదొడుకులన్నిటినీ తట్టుకొని ఈరోజు ఈ గౌడ వసుదైక కుటుంబాన్ని, బిజినెస్ వసుదైక కుటుంబాన్ని నిర్మించిన ప్రభాకర్ అన్నకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈనాటి వ్యవస్థలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక జాతి ఎదగాలంటే, రాజకీయంగా ఎదగాలన్నా కూడా సామాజిక విప్లవంతో పాటు ఆ జాతిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఒక పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తే తప్ప ఆర్థిక స్వావలంబన జరగదు. ఎందుకంటే ఒక జాతిలో పుట్టినప్పుడు అంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఏమనుకుంటారంటే, నిమ్న జాతులకు సంబంధించిన వాళ్ళు కానీ, అనగబడిన జాతులు అందరూ కూడా వాళ్ళ కుల వృత్తులను చేసుకొని మాకు ఊడిగం చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ పారిశ్రామికవేత్తలు అంటే గౌడ జాతిలో పుట్టినందుకు తాళ్ళెక్కి కళ్ళు గీసి కళ్ళు అమ్ముకొని బతకాలి, హైదరాబాద్కి వస్తే మరీ కొద్దిగా చదువుకుంటే వైన్స్లల్లా బార్లు పెట్టుకొని పని చేయాలి తప్ప వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవ్వడం ఏంది, వాళ్ళు బిజినెస్లు చేయడం ఏంది అనేది ఒక చిన్న చూపు చూస్తారు. ఒకవేళ పారిశ్రామికంగా ఎదగాలని కొంచెం ముందుకెళ్ళినా కూడా పారిశ్రామికంగా తొక్కేస్తారు వాళ్ళని. అంటే మేము ఒక ఎంటర్ప్రెనర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ముందుకు వచ్చినప్పుడు అగ్రవర్ణ కుల పారిశ్రామికవేత్తలందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ అనగదొక్కాలని చూస్తూ ఉండే. అప్పుడు అనుకుంటుండే, అంటే మన గౌడ్స్లో బిజినెస్ మ్యాన్స్ లేరా, ఎంటర్ప్రెనర్స్ లేరా, బయటికి రావట్లేదని అనుకున్నాను. కానీ ఈరోజు ఈ సమావేశం చూస్తే ఆ అగ్రవర్ణ బిజినెస్ మ్యాన్స్ కంటే మన గౌడ కమ్యూనిటీలోనే ఎక్కువ మంది బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో ఇదే విధంగా ఇంకా మన వాళ్ళందరినీ అంటే సపోర్ట్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్ లాగా మన గౌడ కమ్యూనిటీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ బయటికి తీసి వాళ్ళందరి అభివృద్ధికి మనం తోడ్పాటు అందిస్తూ ఈ పారిశ్రామిక విప్లవం నుంచి రాజకీయ విప్లవం తీసుకొచ్చి మన గౌడ కమ్యూనిటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ అన్న
సాయన్న గౌడ్ చెప్పినట్టుగా సీనన్నను కానీ మన వాళ్ళందరినీ కానీ మనం రాజకీయం వైపు కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా ఈరోజు జీబీఎన్ మీటింగ్లో ఈ జీబీఎన్ సక్సెస్లో సీనన్న తోడ్పాటు ఎంతుందో, నేను ఈరోజు నా సుప్రజ హాస్పిటల్ నుంచి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నా అంటే అందులో సీనన్న పాత్ర కూడా ఉంది. నేను ఒక 4-5 ఫ్రీగా అంటే తార్చట్మికల్ని నేనేం ఒక మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ గీత కార్మికుడు తార్చట్మికల్ కింద పడ్డా కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తానని నేను వాగ్దానం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 4-5 నేను ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో సడన్గా సీనన్న హాస్పిటల్ విజిట్ చేసి తమ్మి నువ్వు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నావు అంటే అవునన్నా నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నా అంటే అరే మొత్తం ఫ్రీగా చేస్తున్నావు ట్రీట్మెంట్ అని ఆశ్చర్యానికి లోనయ్యిండు సీనన్న. అవి మనం పేషెంట్లను చూద్దాం పైకి వెళ్ళి అన్నప్పుడు నేను ఐసీయూకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా పలకరించి కిందికి వచ్చి నా ఛాంబర్లోకి వచ్చి సీనన్న నన్ను ఆత్మీయంగా సత్కారం చేసిండు. ఆ రోజు సీనన్న చేసిన ఆత్మీయ సత్కారమే ఈరోజు నేను ఇప్పటి వరకు ఒక 63 మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన. నేను ఆ 63 మందికి చేసిన ఫ్రీ ట్రీట్మెంట్ ఖర్చు వాళ్ళని అంటే వాళ్ళ దగ్గర డబ్బుల రూపంలో కనుక నేను తీసుకుని ఉంటే కనుక అవి దాదాపు 1,90,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక రాజకీయ రంగంలో ఉన్నా కూడా మేము ఒక హాస్పిటల్ నడుపుతున్న క్రమంలో నా జాతి బిడ్డ నా వాళ్ళకి ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాడు కదా, నా ఓన్ని నేను భుజాల మీద ఎత్తుకోవాలి, నా ఓన్ని నేను ఎంకరేజ్ చేయాలనే తపన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో సీనన్న ఒకడు. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అంటే రేపటి భవిష్యత్తు తరాలకు, రేపటి రాజకీయ భవిష్యత్తు తరాలకు కూడా మనం ఒక పారిశ్రామిక విప్లవం లాగా మహబూబ్ నగర్లో రాజకీయ విప్లవాన్ని సృష్టించి మళ్ళీ సీనన్నని గద్దెనెక్కించాలని యువ పారిశ్రామికవేత్తలందరికీ నేను సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ అన్నకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న నాకు ఒక చిన్న బాధ ఉందన్న, నన్ను తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్గా కూర్చోబెట్టినావు కానీ ప్రతిసారి నేను అక్కడ కూర్చోవాలని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నుంచి నేను వచ్చి అక్కడ కూర్చుంటా. ఎందుకంటే నేను కూడా బిజినెస్ ఎంటర్ప్రైనర్ కాబట్టి నాకు కూడా చిన్న కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.